హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే బీట్లో అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ సంవత్సరం అయితే అడ్లయితే పోస్తుర్రు. ఎందుకంటే మనం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే అయితే చాలా నష్టపోతున్న ఉద్దేశంలో అయితే బీట్లు అయితే పోసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఐకేప్ సెంటర్లో. చూస్తుర్రు కదా, మనమైతే విషయాలు అయితే చాలా అయితే వర్షాలు పడుతున్నాయి. వర్షాల ద్వారా అయితే వడ్లయితే లాకలు అయితే వస్తున్నాయి. చూస్తుర్రు కదా, ప్రజెంట్ అయితే నేర్పడం అయితే ఎట్లా నేర్పుతుర్రో ప్రతి ఒక్కళ్ళు అయితే బీట్లోనే పొద్దున్న దాకా అయితే ఉండడం జరుగుతుంది. 12 గంటలు అక్కడ బీట్లోనే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వర్షాలు అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. ఎందుకంటే వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చాలా పడుతున్నాయి. ఇక్కడైతే రైతులైతే ఎంతగానం నేర్పినా కానీ మ్యాచర్ అయితే రావట్లేదు. మ్యాచర్ ఎంత వచ్చిందో అయితే చూసుకుందాం. రైతులైతే ప్రతి ఒక్కళ్ళు అయితే తక్కువ రేటుకి అయితే అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్న ఉద్దేశంలో అయితే అమ్ముకుంటారు అందరూ. ఎందుకంటే మన ఒక క్వింటల్కి వచ్చేసి 600 దాకా అయితే మనకు లాస్ అయినది కనబడుతుంది కదా. పచ్చివడ్లు మనకు ఎండినాక అమ్ముకుంటే ఒక డబుల్ డోర్ వెనుక అంటే 30 క్వింటాల పచ్చివడ్లను ఎండబెట్టి అమ్ముకుంటే ఒక 5 నుంచి 8 వేలు అయితే మిగులుతున్నాయి. అలాగే ఒక 5 డబుల్ డోర్లు ఉన్నాయనుకో మనకు 30 వేలు అయితే సేఫ్ అవుతున్నాయి కదా. మనకు వర్షాలతో అయితే కాపాడుకోవాలి. ఎందుకంటే వర్షాలు పడితే లాకాస్తే పూర్తిగా లాస్ అయిపోతుంది. అది కూడా ముందు చూసుకోవాలి. ఎవరైనా కానీ మనం నేర్పగలుగుతాం అనుకున్న వాళ్ళైతేనే ఐకేప్ సెంటర్లో పోసుకొని మంచి మ్యాచ్ వచ్చినాక అయితే అమ్ముకోవాలి. చూస్తారు కదా, రైతులు అయితే ఎంత కష్టపడుతుర్రో. మనం వచ్చేసి డైలీ 2 టైమ్స్ అన్న మనం తట్లు కప్పుకుంటా డే మొత్తం అక్కడనే ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు. ఎందుకంటే ఏ టైంలో వర్షం వస్తుంది అనేది ఎప్పుడు కూడా మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే మబ్బులు అమ్ముకొని ఉంటుంది ఎవ్రీ టైం. చూసారు అది ఎప్పుడు కూడా వర్షం వచ్చే సిచ్యువేషన్ ఎక్కువ కనబడుతుంది. రైతులు అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక అడ్ల కుప్ప కాడ ఇద్దరు అయితే నేర్పుకుంటూ అయితే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇంకా కోసిన వాళ్ళు అయితే చాలామంది ఈసారి ప్రైవేట్ వాళ్ళకైతే అమ్ముకోలేరు. ఎందుకంటే మనకు చాలా నష్టం వస్తుందనే ఉద్దేశంలో. ఇలాంటి వీడియో అయితే మన ఛానల్లో అయితే 2 వీడియోలు ఉన్నాయి, ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు. ఆ వీడియోలో ఎంత లాభం వచ్చిందో పూర్తి అయితే డీటెయిల్స్ అయితే పెట్టాను నేను. అలాగే ఈ వీడియోలో కూడా ఎంత లాభం వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను కంపల్సరీ. ఒక రైతుకి ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది అనేది. ఇది వచ్చేసి వర్షాల ద్వారా అయితే రైతులు నష్టపోతారనే ఉద్దేశంలో అయితే మనమైతే ఒక వీడియో అయితే చేస్తున్న ప్రజెంట్. చూస్తారు కదా, మ్యాచర్ అయితే చూడడానికి అయితే ఇక్కడ ఐకేప్ సెంటర్ వాళ్ళు అయితే మహిళా సంఘాలు అయితే జోకుతారు వీళ్ళు. చూస్తారు కదా, ఈ అక్క వాళ్ళు అయితే మనకు ఐకేప్ సెంటర్లో అయితే మ్యాచర్ అనేది చూస్తారు. ఎవ్రీడే అయితే మ్యాచర్ చూస్తారు ప్రతి ఒక్క వడ్ల కుప్పని. మ్యాచర్ వచ్చిన కుప్పలు అట్లా మ్యాచర్ వచ్చిన ఇట్లను తర్వాత మనం 2 డేస్లో 4 డేస్లో అయితే మనకు లోడ్ అయితే వేస్తారు కాంటకేసి. ఈసారి అవసరం అయితే ఇప్పటివరకు అయితే కటింగ్ అంటూ ఏం లేదు. ఇంకా జోకడం అయితే ఛార్జ్ చేయరు. లాస్ట్ వరకు కటింగ్ ఉంటుందో ఏముంటుందో చూడాలి. ఇక ఐకేప్ సెంటర్లో ఎప్పుడైనా కానీ 1 కిలో 2 కిలోలు అయితే ఎక్స్ట్రా కట్ చేస్తారు మనకి. ఎందుకంటే పత్తి తప్ప ఉందని ఇలా ఉందని అయితే రైతులు అయితే చాలా నష్టపోతున్నారు ప్రతి సంవత్సరం. ఈ బావ అయితే ఎంత నేర్పుతుండో చూస్తారు కదా. ఇది వచ్చేసి నిన్నైతే 15 మ్యాచ్లు వచ్చింది, మళ్ళీ 20 మ్యాచ్లు వచ్చింది. అలాగే చూస్తారు కదా, మన వీడియో వచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా.